నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మనకు తెలుసు, కొన్ని రోజుల క్రితం అయ్యన్న పాత్రుడు గారు అలానే త్రిపులార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే, గెలిచిన తర్వాత 60 రోజుల వరకు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ యొక్క పదవిని రద్దు చేస్తాము అంటూ కూడా వారు చెప్పారు. ఇదే నేపథ్యంలో 24th నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ పంపించినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి అని చెప్పి. అసలు దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా యూటర్న్ తీసుకుంటారా? ఈ లేఖపై ఆయన స్పందన ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకొని బడ్జెట్ సమావేశాలకి వెళ్తారు అని అనుకుంటున్నారా? నేను అనేది ఒకటి చెప్తానమ్మా. నటించే వాళ్ళకి ఏం చెప్పలేం, కానీ మాట తిప్పం మడం తిప్పం, ఇదే కదా డైలాగు జగన్మోహన్ రెడ్డి గారిది. అదే డైలాగ్ అదే కదా, మాట తిప్పం మడం తిప్పం. అవును, మేము పులివెందల సింహాలం, పులివెందలం పోటుగాళ్ళం అన్నాడు కదా. ఎందుకు మాట నాలుక మడత పడుతుంది, మాట ఎందుకు మార్చేస్తున్నావు అంటే, వాడి బతికే ఒక అబద్ధం, వాడి జీవితమే ఒక అబద్ధం. అందువల్ల వాడు బతికేదే అబద్ధాల్లో. నేను ఎప్పటి నుంచే చెప్తా, అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే కలికాల జగనాసురుడు అని. ఊరకు చెప్పని మాట. ఇప్పుడు నువ్వు మగాడివే కదా, మంగమ్మ శపథం తీసుకున్నావుగా, దాని మీద నిలబడు. ఇప్పుడు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం చేశాడు నిండు అసెంబ్లీలో. తన భాగ్యరేఖ, సౌభాగ్యరేఖ శ్రీమతిని అనరాని మాటలు అంటే ఎదవల కొంతమంది. ఇది ప్రజా దేవాలయం కాదు, గౌరవ సభలుండే సభ కాదు, గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, ఇంకా రాను ఈ సభకని శపథం తీసుకున్నాడు. ఆ రోజు నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దాకా సభకు పోలా. అది మగాడంటే, అది మగాడి శపథం అంటే. నువ్వు మగాడివైతే, నేను అంటున్నా కదా, నువ్వు మగాడివైతే నిలబడు. రానన్నావు కదా అసెంబ్లీకి, అదే మాట మీద నిలబడు. మళ్ళీ కూడా అంట, నువ్వు మగాడైతే నిలబడు. అందువల్ల ఏంటంటే, ఈ పులివెందల పాపులో ఎస్కోబార్ మాటలకి, ఈ కలికాల కాలకేయుల ముఠాకి, ఈ పులివెందల మిడతల దండుకి భయం టన్నుల కొద్దీ మొదలైంది. ఏమని? నేను కోర్టుకు పోకపోతే 3041 సార్లు భారత న్యాయ వ్యవస్థ నా ఇంటికి బెరికిందా అన్నాడు. అర్థమైందా? 3041 సార్లు నేను కోర్టుకు పోకపోతే భారత న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి సిబిఐ కోర్టులు, ఎన్ఐఏ కోర్టులు నా ఇంటికి ఏమన్నా బెరికిందా? అదేవిధంగా నేను అసెంబ్లీకి పోకపోతే స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు నా ఇంటికి బేకతడా? నువ్వు రాకుండా ఉండు, పీకి చూపిస్తుడో లేదు అయ్యన్న పాత్రుడు. అంటే ప్రజా దేవాలయము అంటే శాసనసభ్యులందరూ అటెండెన్స్ వేయించుకోవాలా. ఒక పిల్లవాడు స్కూలుకి పోకపోతే ఆ తల్లిదండ్రులు బెత్తం తీసుకొని కొడతారా? కొట్టరా? 4 పెరికి స్కూల్లో వేస్తారు. అలాగే పులివెందల ఓట్లు వేసినటువంటి ప్రజలు అసెంబ్లీలోకి పోయి ప్రజా సమస్యల మీద చర్చలో పాల్గొనాలి నువ్వు. అది నీ విద్యుత్ ధర్మం. అది అందువల్ల నువ్వు పోలేదనుకో, ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నానమ్మా నేను కాలేజీలోనా, నేను బడికి పోవాలా? ఏదో ఒక స్కూల్లో కాలేజో అనుకో తల్లి, నేను బడికి పోవాలా? అర్థమవుతుందా? ఆ హెడ్ మాస్టర్ వాకప్ చేస్తాడు కదా, ఈ పిల్లవాడు అడ్మిషన్ తీసుకున్నాడు, బడికి ఎందుకు రావటం లేదు, వీడికి ఏమన్నా జబ్బు వచ్చిందా, వీళ్ళ అమ్మా నాన్న ఏమన్నా, వీడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవా, తినటానికి తిండి లేదా, అసలు వీడి బాధ ఏందని చెప్పి, సో అండ్ సో పిల్లోడికి అడ్మిషన్ తీసుకున్నారు, బడికి రావడం లేదు, కారణాలు వివరించండి అని చెప్పి హెడ్ మాస్టర్ గారు ఒక లెటర్ ఇస్తాడు. అదేవిధంగా జగన్మోహిని రెడ్డికి స్పీకర్ ఒక లెటర్ పంపించిండు. బాబు పులివెందల శాసనసభ్యులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చట్టసభకి ఎన్నికయ్యినారు,
అసెంబ్లీలో ప్రమాణం చేశారు, భారత చట్టాలను గౌరవిస్తాను, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, చట్టసభల నియమ నిబంధనలను అనుసరిస్తాను, ప్రజా సమస్యలు చర్చిస్తానని చెప్పి ప్రమాణం చేశారు. ఓత్ అంటారు ఇంగ్లీష్లో. ప్రమాణం చేశారు. కాబట్టి మీరు చట్టసభలకు ఎందుకు రావడం లేదు? మీరు మా ప్రజాదేవాలయమైన బడికి రాకపోవటానికి కారణాలేంటి? కొద్దిగా వివరించండి అని ఒక లెటర్ పంపించాడు. మీరు కానీ బడికి రాని ఎడలా మిమ్మల్ని మా సభ నుంచి మేము ఎలిమినేట్ చేస్తాం, అంటే డిస్మిస్ చేస్తాం, నీ సీటు ఇంకొకరికి ఇస్తాం. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు, డిస్క్వాలిఫికేషన్ మూమెంట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ బై ఎలక్షన్ పెట్టద్ది పులివెందల్లో. అది ఎదుర్కొనే ధైర్యం ఉందా? నేను చెప్తున్నా కదా, నువ్వు మగాడివే అయితే పులివెందల బై ఎలక్షన్కి సిద్ధపడు, మళ్ళీ గెలిచిరా, అప్పుడు రా నువ్వు మగాడనేది. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మడమ తిప్పరు అని చెప్పేసి, అదే మాట మార్చరు మడమ తిప్పరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు, నేను అసెంబ్లీలకి రాను అని చెప్పేసి. సో ఆయన పదవికి ముప్పు ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా తగ్గి వస్తాడు అంటారా, లేదంటే పదవి వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ అది. ఆ సవాల్ అడిగిస్తున్నాగా నేనా? ఒరిజినల్ రెడ్డి అని పెద్ద కంటి రెడ్డి ఇస్తుండగా, నువ్వు మాట తప్పను మడం తిప్పను కదా, నువ్వు మగాడివి అయితే అని 10 సార్లు అంటుండా. నువ్వు మగాడివి మనగాడివి అయితే అసెంబ్లీకి రాకుండా ఉండు. పులివెందల బై ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేయి. నువ్వు గెలిస్తే పులివెందల్లోనే మళ్ళీ నువ్వు కానీ గెలిస్తే మగాడివిరా. జీవితాంతం నీ ఇంట్లో పాలేరుగా పనిచేస్తారా? తీసుకో సవాల్. నువ్వు బై ఎలక్షన్కి సిద్ధపడు, మళ్ళీ నువ్వు పులివెందల్లో కానీ గెలిస్తే జీవితాంతం నీ ఇంట్లో పాలేరుగా పనిచేస్తారా? రెడీగా కా. ఇప్పుడుగా మొన్నటిదాకా నేను మగాడిని పోటుగాడిని అన్నావుగా, రా ఎలక్షన్కి రా, బై ఎలక్షన్కి రా. మాట తెప్పకు మడం తెప్పకూడదు. నేనైతే మాట తెప్పరా, నేను పెద్ద కంటి రెడ్డిని. మాట తెప్పను మడం తెప్పను. రెడీ, యుద్ధానికి నువ్వు సిద్ధంగా ఉండు. బై ఎలక్షన్కి గెలుపు నీదా ప్రజాస్వామ్యానిదా? గెలుపు ప్రజలదా నీదా? తేల్చుకుందాం రా. కాబట్టి ఆ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది కాబట్టి 60 రోజులు బడికి రాకపోతే, అసెంబ్లీ అనే బడికి రాకపోతే అందుకు వచ్చి సస్తాడు. రాకుండా ఏముండడు. పౌరుషం ఉండాలా పుంజుకి బరిలోకి దిగినప్పుడు. ఇప్పుడు యుద్ధానికి దిగినప్పుడు విజయమా ఏర స్వర్గమా అనే తట్టు ఉండాలా. అందుకు నిత్యంగా భయంగా బతికే ఓడికి 990 మంది పోలీసులు పెట్టుకుని తిరిగే ఓడికి పిరికోడమ్మా. నిజమైన ధైర్యస్తుడైతే, నిజమైన ప్రజానాయకుడైతే ఒక పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాగా, ఒక తరిమెళ్ళ నాగిరెడ్డి లాగా, ఒక కన్నిగంటి హనుమంతులాగా, ఒక కడప కోటిరెడ్డి లాగా, నేను చెప్తున్నా కదా, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాగా బతుకుతాడు. చుట్టూ సైన్యాన్ని పెట్టుకొని, మోక సైన్యాన్ని పెట్టుకొని బతికేది అది ఒక బతుకేనా? చుట్టూ ఒక మిడతల దండుని పందుల గుంపును పెట్టుకొని బతికేది ఒక బతుకు కాదు. ధైర్యం ఉంటే నీతిమంతుడు నిజాయితీగా ఎక్కడికైనా ఒంటరిగా పోవాలా. చుట్టూ అదే నాకు భయం అయితే నా చుట్టూ ఉండమన్నాడు అంటాడు వాడే అసలు భయస్తుడు. మీకు భయం అయితే నా చుట్టూ పడుకోమన్నాడు అంట. అసలైన భయస్తుడు వాడే. తెలివిగా వ్యవహరించడం అంటే మీకు భయం అయితే నా చుట్టూ పడుకోమన్నాడంట. అసలైన భయస్తుడు అనమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి సినిమా లేదు, సినిమా అయిపోయింది. అందువల్ల ఆ సినిమా ఇప్పుడు బైబిల్ రెడ్లు ఒక పక్కమ్మ, భగవద్గీత ఒక రెడ్లు ఒక వైపు. ఇప్పుడు బైబిల్ రెడ్లు వర్సెస్ భగవద్గీత రెడ్లు. ఇప్పుడు విజయము బైబిల్దా భగవద్గీతదా తేల్చుకుందామని నేను అంటాను. సార్, అంటే ఈ లేఖలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు ఒక లేఖ పంపించారన్నాం కదా, అందులో ఒక లైన్ ఉంది. అదేంటి అంటే, ఇది కౌరవ సభలా మేము నిర్వహించము, అసలు సిసలైన సభలా నిర్వహిస్తాము, మీ ఎమ్మెల్యేగా మీ సమయాన్ని మీకు కేటాయిస్తాము, కాబట్టి రండి అని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బైబిల్ చదువుకున్నోడికి మహాభారతం తెలియదు. వ్యాస మహాభారతంలో కౌరవ సభ అంటే కౌరవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ వదిన గారైనటువంటి, వాళ్ళ ఇంటి కోడలైనటువంటి ద్రౌపదికి అంటే మరదలవుతుంది ఒక రకంగా. బట్టలు ఓడదీశారు నిండు సభలో. అటువంటి సభ కాదు మాది గౌరవ సభ అని 3 పదం కౌరవ సభ లాగా చూడము. నిండు సభలో బట్టలు ఓడదీశారు ద్రౌపదికి. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు ప్రయోగించినటువంటి పదజాలం, వాళ్ళు అవమానించినటువంటి తీరు అలా ఉండదు. గౌరవ సభగా ఉంటది, కౌరవ సభగా ఉండదు. నిన్నేమి అవమానించము, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాము, పిన్ టు పిన్ మాట్లాడుకుందాము. నీ పరిపాలన మా పరిపాలన రండి, మీకు అవకాశం ఇస్తామని గౌరవంగా గౌరవనీయులైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు అంటే అప్పన్న స్వామి పేరు, సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు, అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు. అన్నవరం సత్యనారాయణ మీద ఒట్టేసి సింహాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తాను, గౌరవంగా రా, నీకు అగౌరవం చేయము,
నీకు పులివెందల ఎమ్మెల్యేగా నీ సమయాన్ని నీ కేటాయిస్తూ చర్చల్లో పాల్గొనండి అని హెడ్ మాస్టర్ పార్త. అంటే మీకు అర్థం కానిది ఏంటంటే అమ్మా, చట్టసభల్లో ఏమి మాట్లాడినా జడ్జి స్పీకర్ అమ్మా. హైకోర్టుకి జడ్జి గారు ఉంటారు, వాళ్ళు అందుకే విరుచుకుపడి మాట్లాడేది అసెంబ్లీలో. చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్. అందువల్ల బయట మాట్లాడరు, చట్టసభ లోపలే మాట్లాడతారు. దానికి కోర్టుల కిందకి రావోయి, స్పీకరే జడ్జి ఫైనల్ అన్నమాట. మన న్యాయ వ్యవస్థ అలా ఉంటదమ్మా. కాబట్టి అల్టిమేట్ గా నిర్ణయం తీసుకుంటాల్సినటువంటి వ్యక్తి స్పీకర్. కాబట్టి అయ్యన్న పాత్రుడు తన జడ్జి పాత్ర తను పోషిస్తాడు, అంతే తప్ప అంటే వాళ్ళు ఇరుచుకుబడి మాట్లాడటానికి కూడా కారణం అది. అందువల్ల నేను ఫైనల్ గా రేపు బడ్జెట్ సెషన్లో ఒక బిల్లు ప్రవేశపెట్టమని అంటున్నా. 60 రోజులు కాల పరిమితిని 30 రోజులకు తగ్గించండి. ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పు చెయ్యండి, సవరణ బిల్లు పెట్టండి. 30 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఏ శాసనసభ్యుడైనా ఎమ్మెల్సీనైనా చట్టసభ్యుడిగా ఎలిమినేట్ చేస్తాం, డిస్మిస్ చేస్తాం అని చెప్పి దాన్ని 60 నుంచి 30 రోజులకు తగ్గించమని నా యొక్క అప్పీల్ చేస్తున్నా. వీఆర్ డిమాండెడ్ పీపుల్ నుంచి, ప్రజల నుంచి డిమాండ్ చేస్తుంటా. 60 రోజుల కాల వ్యవధి పాత చట్టాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణ చేసి 30 రోజులు కానీ ఎవరైనా అసెంబ్లీకి కానీ అటెండ్ కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేగిరి అవుట్ అని పెట్టమని తీర్మానం చేయమని చెప్తుంటా. అది సవరణ చెయ్యాలా అనేది ప్రజల తరపున నేను అడుగుతున్నానమ్మా. ఆ సవరణ బిల్లు కూడా అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడున్న వాళ్ళు పెడితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.